నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. పెనుగొండ నియోజకవర్గంలోని పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీని ఆహ్వానించడానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. సీఎంతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కార్యక్రమానికి హాజరు కానున్నారు. గోరంట్ల మండలంలోని పాలసముద్రంలో 550 ఎకరాల్లో 1400 కోట్లతో నాసిన్ అకాడమీని కేంద్రం ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నాసిన్ అకాడమీ ఏర్పాటైంది. కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ లో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాసిన్ అకాడమీ సేవలు అందిస్తుండగా తాజాగా పెనుకొండలోనూ సేవలు అందించేందుకు సిద్దమైంది. తద్వారా సత్యసాయి జిల్లా కూడా అభివృద్ది చెందనుంది. నార్కోటిక్స్ అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చాలాసార్లు జాయింట్ ఆపరేషన్లు పూర్తి చేశాయి. కాగా అకాడమీ ఏర్పాటుతో దేశంలో మరిన్ని సేవలు అందించేందుకు పాలసముద్రం నాసిన్ సిద్దమైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శ్రద్ధ, ఇవాళ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. మధ్యాహ్నం 3 గంటల పైన ఆయన జిల్లాకు రానున్నారు. తొలుత ఢిల్లీ నుంచి నేరుగా సత్యసాయి విమానాశ్రయానికి ఆయన ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగా లేపాక్షి ఆలయాన్ని దర్శించిన తర్వాత అక్కడి నుంచి పాలసముద్రం వద్ద ఏదైతే నాసిన్ ఇవాళ ఆయన ప్రారంభించనున్నారో, ఇప్పటికే పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ఆయన ఇవాళ నాసిన్ సంస్థను ప్రారంభించనున్నారు. ఇది ఒక జాతీయ అకాడమీ. ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ లకు శిక్షణా కేంద్రాలు ఏ రకంగా ఉన్నాయి, ఐఆర్ఎస్ ఇతర విభాగాలకు శిక్షణా కేంద్రంగా ఇక్కడ గత ప్రభుత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా పూర్తి నేపథ్యంలో ఇలా నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో దాదాపు గంటన్నర సేపు ఆయన జిల్లాలో గడపనున్నారు. సత్యసాయి జిల్లాకు వచ్చిన తర్వాత నాసిన్ లో దాదాపు గంటన్నర పాటు ఆయన గడపనున్నారు. అయితే ముందుగా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పలు విభాగాలను ఆయన సందర్శిస్తారు. అక్కడ ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం 74, 75 ఐఆర్ఎస్ బ్యాచ్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ప్రధాని మోడీ పర్యటనను పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలసముద్రం పరిసరాలని కూడా పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉన్నాయి. ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో పూర్తిగా భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుంది. సత్యసాయి విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 హెలిప్యాడ్లను అక్కడ సిద్ధం చేశారు. ప్రధానిని ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇవాళ పాలసముద్రంకు రానున్నారు. సీఎం కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పాలసముద్రంకు ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. గవర్నర్ మాత్రం సత్యసాయి జిల్లా నుంచి పాలసముద్రానికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా ముందుగా చేరుకునే అవకాశం ఉంది. 12:30 గంటలకి సీఎం పాలసముద్రంకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీటితో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమె నాసిన్ కు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసాద్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఇవాళ కార్యక్రమంలో పాల్గొనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిగా బందోబస్తు పటిష్టం చేశారు. ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి లేదు. పాసులో ఉన్న వారిని మాత్రమే ప్రధాని కార్యక్రమానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. లేపాక్షి ఆలయాన్ని ఇవాళ ప్రధాని సందర్శించడం పట్ల సత్యసాయి జిల్లాలో కొత్త ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిన లేపాక్షికి పూర్వ వైభవం వస్తుందన్న కొంత ఆశావాహం కూడా వ్యక్తమవుతుంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.